హృదయపూర్వక ప్రేమపూర్వక ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడానికి స్వామి ప్రత్యక్షంగా ఇక్కడ ఉండి మిమ్మల్ని అందరినీ స్వామి ఇక్కడికి రప్పించుకున్నారు. మేము కాదు రప్పించుకున్నది, స్వామి మిమ్మల్ని అందరినీ ఇక్కడికి రప్పించుకున్నారు. మాకు కూడా తెలియనప్పుడు కూడా మేము ఎంతో ప్రేమతో స్వామి మమ్మల్ని పిలుచుకొని ఇచ్చి ఇక్కడ ఈ యొక్క ఆనందాన్ని మాకు పంచి ఆ ఆనందాన్ని మాకు పంచిన ఆనందాన్ని మీకు పంచడానికి మీ ఇళ్ళలో మీరు మాకు పర్మిషన్ ఇచ్చి మీ ఇళ్ళలో స్వామి భజన చేయించుకున్నారు. మేము కాదు చేయించుకున్నది మీరే. స్వామి మీరే ఇక్కడ ఉండి వీళ్ళను రప్పించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపిస్తున్న సంగతి మేము ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాం. స్వామి మీకు మీ యొక్క ప్రేమకు శతకోటి ప్రణామాలు అర్పించుకుంటూ మేమెంతో ధన్యులమని చెప్పాలి. సాయి కుటుంబ సభ్యులు ఈరోజు మా కుటుంబం పెరిగింది కాబట్టి ప్రేమతో సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ఆహ్వానం. స్వామి యొక్క అధ్యక్షతన స్వామి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు. స్వామి యొక్క అనుమతితో ఈ కార్యక్రమాన్ని మనం కొనసాగిద్దాం. ఇది ఇంతకుముందే మా కన్నడ చెప్పినట్లుగా ఇది పూర్తిగా స్వామి అనుగ్రహించి ఆశీర్వదించి నడుస్తున్న కార్యక్రమాలే తప్ప మానవ ఎవరు కూడా రూపొందించుకున్న కార్యక్రమాలు జరగవు. అది ముందుకు సాగవు. స్వామి రూపొందించి మా చేత ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాడు. ఇప్పుడు మన చేత చేయిస్తున్నాడు. ఈరోజు అంతా మనం అయిపోయినాం. 62 కుటుంబాలు కొత్తగా మన దానిలో చేరినారు. ఇప్పుడు ఆ కుటుంబాల నుంచి కొంతమంది మీ ఇంట్లో జరిగిన కార్యక్రమాల గురించి, ఈరోజు ఇక్కడ జరిగిన కార్యక్రమాల గురించి ఇప్పటి వరకే మీరు వింటారు. సత్యసాయి బాబా అంటే ఏంటి అన్నది అందరికీ ప్రపంచంలో గల 187 దేశాలలో తెలుసు. ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా తెలుసు. కాకపోతే ప్రత్యక్షంగా ఈ రోజు మనం స్వామి సమక్షంలో కూర్చున్నాం కాబట్టి కొంతమంది మీ యొక్క అనుభవాలను తెలియజేసుకోవాలని మొట్టమొదట కోరుతున్నాను. మేము ఫిబ్రవరిలో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాము. ఇప్పటి వరకు 62 ఇళ్ళు అయిపోయినాయి. ఇది స్వామి కొనసాగిస్తూనే ఉంటాడు. మహబూబ్ నగర్లో ఇళ్ళు అయిపోయేంత వరకు ఈ భజన విలాసంలో శాంతి. అది గంగా నది ప్రవాహం లాగా ఆగేది కాదు. సముద్రంలో ఎంతవైతే హిమాలయాలలో ప్రారంభించి సముద్రంలో కలిసేంత వరకు ఇది జరుగుతూనే ఉంటుంది. ఇది స్వామి రూపొందించిన కార్యక్రమం కాబట్టి దీనికి ఏమి అంతం లేదు. ఇప్పుడు మొట్టమొదటగా ఈ కార్యక్రమాన్ని వేద వర్మ గారు వీరిలో కూడా ఒకరోజు భజన చేసినాము. మీ అనుభూతులు వారు భజనలో వారి కుటుంబము రెగ్యులర్గా వారి ఇంట్లో భజన కార్యక్రమం జరిగిన తర్వాత వారు ముందు నార్మల్ చెప్పాలంటే ఒక తప్పిపోయిన కుర్రాడి కథలాగా ఉంటుంది. సో నేను ఇక్కడ వాసుకర్ రామచంద్ర వాళ్ళ అబ్బాయితో కలిసి రెగ్యులర్గా వచ్చేవాడు. డిగ్రీ చదివేటప్పుడు రెగ్యులర్గా వచ్చిన తర్వాత గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఇక్కడ నుండి విజయవాడ వెళ్ళడము, తర్వాత కర్నూలు వెళ్ళడము, అక్కడ మన జాబ్ రీత్యా బిజీ అయిపోవడం, దాంట్లో ఐ వాజ్ డిస్కనెక్టెడ్. సో ఆ డిస్కనెక్టెడ్లో తప్పిపోవడం జరిగింది. ఆ ప్రాసెస్లో ఆధ్యాత్మికత ఉంది. మా మిస్సెస్ నేను టెంపుల్స్ వెళ్ళడము అటువైపు అంతా జరగడం జరిగింది. కానీ సమ్హౌ ఐ మిస్డ్ దట్ 30 ఇయర్స్ అలా మిస్ అయిపోయాను. తర్వాత వృత్తిరీత్యా మళ్ళీ ఇక్కడ మహబూబ్ నగర్ 30 ఇయర్స్ తర్వాత రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఒకరోజు 16th మార్చ్ మా మిత్రుడు శ్రీనివాస్ గారు ఫోన్ చేయడం జరిగింది. ఇలా సత్యసాయి భజన ఉంటుంది, మీరు పర్మిషన్ ఇస్తే. సరే నేను మా మిస్సెస్తో మాట్లాడి చెప్తాను. మా మిస్సెస్ అండి నీకు అడగడానికి ఏముంది, ఇది మంచి అవకాశం ఉంది. మా అబ్బాయి చిన్న అబ్బాయి కూడా ఇంట్లో ఉన్నాడు. దేవుడు అన్నీ ఇచ్చాడు. సాయిరామ్ చాలా పెద్ద కథ ఉంది. పుట్టపర్తి వెళ్ళి నా కోరికల లిస్టు స్వామి ముందర పెట్టడం, అవన్నీ స్వామి దయతో అన్నీ అనుగ్రహించినాడు. కానీ
స్వామి సన్నిధిలో ఉండి సేవ చేయడానికి మిస్ అయిపోయినాను 30 years. ఇట్ ఈస్ అన్ ఎమోషనల్ స్టోరీ లాగా. తర్వాత 18th రోజున జరిగినప్పుడు మా ఇంట్లో వచ్చినప్పుడు ఒక్కొక్కరు రావడం జరిగింది. చూస్తే ఇంత పెద్ద ఫ్యామిలీ దేవుడు నాకు ఇచ్చాడు అని ఎంత ఎమోషనల్ ఫీలింగ్ వచ్చింది. అంతకుముందు 30 yearsలో ఐ వాజ్ మిస్సింగ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆనెస్ట్లీ. బంధువుల్లో మనకు తెలుసు కదా, బంధువులంతా మనం కష్టపడి మనం పైకి వస్తాం, కానీ సమూహం బంధువుల్లో ఒక రకమైన ఆ తర్వాత మళ్ళీ 18th జరిగిన తర్వాత నేను మా బాబు మా మిస్సెస్ గురువారం రోజు భజనకు వచ్చిన తర్వాత అక్కడ కూర్చున్నాను. బాబాని చూస్తూ కూర్చున్నాను. ఎక్కడికి వెళ్ళాము 37 రోజు అడిగినట్టుంది బాబా. అక్కడ చూడండి బాబాని చూస్తే మనము ఈ బి క్వశ్చనింగ్ ఆల్వేస్, నా అనుభూతి ఈజ్ ఆల్వేస్ క్వశ్చనింగ్ వాట్ ఆర్ యూ డూయింగ్ అన్నట్టు. సో నేను కళ్ళలో పెట్టి కళ్ళు చూడలేకపోయాను బాబాని. ఆ రోజు నుండి లేదనుకున్నప్పుడు బాబా చాలా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై సాయి. తన నిండా తన ప్రేమను నింపుతాడు సాయిరామ్ సార్. బసవరాజ అందరికీ సాయిరామ్ ఆశీస్సులతో నేను మాట్లాడుతున్నాను. అయితే ఈనాటి కుటుంబం ఇంత పెద్ద కావడానికి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ప్రేమను చూపించడం, ఆప్యాయతగా చూపించడం, అదేవిధంగా మనం ఎదుగుతూ అందరినీ ఎదిగిపించాలనేటువంటి ధ్యేయంతోనే మనందరినీ ఇక్కడికి రప్పించినాడు సాయిరామ్. వీళ్ళతో లక్ష్మణరావు సార్ కానీ తర్వాత ఈసారి పెద్దలందరూ కూడా మనల్ని రప్పించడం జరిగింది. అయితే మనం భజన చేయడం వల్ల మనకు ఎంతో ఆనందం, అనుభూతి, ఎంతో అనురాగం. మనం ఎన్నో నిత్యము ఉదయం లేచినప్పటి నుండి సాయంకాలం వరకు కూడా ఎన్నో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు మనకు అనేక రకాల అనుభూతులు కలుగుతున్నాయి. ఆ అనుభూతుల్లో బాధ, దుఃఖము, ద్వేషము ఇవన్నీ నిండుకొని ఉంటాయి. మంచి కూడా నించుకొని ఉంటుంది. ఇవన్నీ కూడా తొలగిపోవడానికి మనకు సాయిబాబా మనకు ఎన్నో రకాల మార్గాలు చూపిస్తున్నాడు. అందులో ప్రేమ. ప్రతి ఒక్కరికి ప్రేమతో ఉంటే ఈ ద్వేషము, రాగము ఇవన్నీ తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం నిత్యం చేసే కార్యక్రమాల్లో మన యొక్క ప్రేమను, ఆప్యాయతను, అనురాగాలను పంచుతూ మన కార్యక్రమాలను నింపుకోవడానికి సాయిబాబా మనకు మార్గం చూపిస్తున్నాడు. కాబట్టి మనం అందరం కుటుంబం ఇంకా పెరగాలని చెప్పి, అందుకోసం మనము ఇతరులకు మేలు చేయాలనేటువంటి సంకల్పం కూడా మనందరికీ ఉండాలని, అదేవిధంగా సేవా కార్యక్రమాల్లో ఉండడం వల్ల మనం ఎంత సంపాదించినా కానీ మనం ఆనందం పొందలేము. ఒక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల అనేక రకాలైనటువంటి అనుభూతులను పొందుతాము. కాబట్టి అనేక మీకు నచ్చినటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి. సాబా అనుగ్రహంతో మనం అందరం కూడా మనం ప్రపంచవ్యాప్తంగా ప్రేమను పంచుదాం, ప్రేమను ఇద్దాం. కాబట్టి మనం ఈ అవకాశాన్ని నిర్వహించిన నిర్వాహకులకు ముందుగా వారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఈ భజన చేసే టైంలో మనం ఎటువంటి కార్యక్రమాలు మనసులో రావు. ఓన్లీ మంచి చేయాలి, సేవ చేయాలి, ప్రేమతో ఉండాలి, మంచిగా ఉండాలి అనేటువంటి అనుభూతి కలుగుతుంది. కాబట్టి మనం అందరం కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా సాయి భక్తులు. ఇంకా చాలా మందికి ఈ యొక్క సేవా కార్యక్రమాలు, ప్రేమకు సంబంధించినటువంటిది కూడా మీరు కూడా వారికి తెలియజేసి మన కుటుంబాన్ని ఇంకా ప్రపంచవ్యాప్తంగా మన మహబూబ్ నగర్ అంటే వీళ్ళు ఎంతమందిని తయారు చేసినారు, ఒక్కరు ఒక సైన్యాన్ని తయారు చేసినారు అన్నట్లుగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు సాయి కుటుంబ సభ్యులు అందరికీ సాయిబాబా అనుగ్రహం మన అందరికీ ఉంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఏప్రిల్ 16 నాడు నేను ఒక దేవేంద్ర సార్ అని మా సార్ ఉండేది. అందరూ కలిసి మేము కొల్లాపూర్ పోతుంటే అనుకోకుండా సార్ రాజగోపాల్ సార్ ఒకసారి ఫోన్ చేసింది. సార్ ఏంటి సార్ అంటే నా భజన కార్యక్రమం ఉంది, రామన్నారు, నేను కార్యక్రమాలు పోతున్నాను అని చెప్తున్నట్టు. సార్ మా ఇంట్లో కూడా ఒకసారి వెళ్తాను సార్ అని చెప్తే అప్పుడే సార్ రాజగోపాల్ సార్ గారికి చెప్పడము, నాకు 16 తారీఖు ఏప్రిల్ రోజు టైం ఇవ్వడము, ఆ రోజు సాయి కుటుంబ సభ్యులందరూ వచ్చి మా ఇంట్లో భజన చేయడము చాలా నా జీవితం ధన్యమైనది అన్నట్టు చాలా సంతోషిస్తున్నాను. ముఖ్యంగా ఈ భజన కార్యక్రమం అనేది ఒక వ్యక్తి బాయిలో పడినారనుకోండి, ఆ వ్యక్తి లోన ఉండి కాలంగా ఉంటే ఏమాత్రం హెల్ప్ కాదు. అదేవిధంగా అక్కడ నుంచి నాకు హెల్ప్ 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 అని అడిగింది అనుకోండి, ఎవరో ఒకరు విని ఏదో ఒక విని ఆయనకి హెల్ప్ చేసి ఆయన బయటికి తీస్తారు. అదేవిధంగా మనం కూడా స్వామిని ఎలుగెత్తి పాడుతూ స్వామి అని భజన చేస్తుంటే మనకున్న కష్టాలను ఏమన్నా తీర్చడానికి ముందుకు వస్తాడని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ
ఇక్కడ ఇచ్చిన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కరిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నిన్న మా ఇంట్లో ఈ సాయి భజన కార్యక్రమం జరిగింది. చాలా రోజుల నుంచి అంటే ఇప్పుడు ఫస్ట్ మొదట స్టార్ట్ చెప్పారు చూడండి, అట్లా మా ఇంట్లో కూడా నేను 1999లో నేను ఇక్కడికి ఫస్ట్ కొద్ది రోజులుగా వచ్చానండి ఈ భజనకి. తర్వాత ఇక నేను మధ్యలో కంప్లీట్గా కొద్ది రోజులు అట్లా వచ్చేసి మానేశాను అనమాట. అది మా ఫ్రెండ్ వాళ్ళ భర్త ద్వారా. ఇంకా మధ్యలో అక్కడ ఇక్కడ అన్ని ఎక్కడెక్కడ దేవుళ్ళు అంటే అన్ని ప్లేసెస్కి వెళ్ళాను. భక్తి మార్గంలో ఎంత ఉందో అంతవరకు వెళ్ళాను. ఇంకా వెళ్తూ వెళ్తూ తర్వాత ధ్యాన మార్గంలో కూడా కనెక్ట్ అయ్యాను అనమాట. ఆధ్యాత్మికంగా కానీ ధ్యాన మార్గం అయినా ఏదైనా నేను వెళ్తూనే ఉంటాను అనమాట. అలా ఈ అవకాశం ఎలా అంటే రోజు మా ఇంటి ముందు నుంచి ఆటో వెళ్తూ వస్తూ శ్రీశైలం అన్నది ఇక్కడ సాయి భక్తుడు ఆయన రోజు సేవలోనే ఉంటారు. ఆయన చెప్పారనమాట, ఒకరోజు భజన చేయించుకోము ఇంట్లో మంచిగా ఉంటుందంటే నేను ఏ రోజు కూడా వద్దు వద్దు అని చెప్పలేదు. ఎప్పుడు సరే అన్నా మీకు ఎప్పుడు అవకాశం ఉంటుందంటే సరే ఈ టైంలో సండే కానీ సాటర్డే కానీ ఎప్పుడైనా చూడండి అంటే నాకు నిన్ననే వచ్చిందనమాట అవకాశము. అయితే నాకు మొన్న సాయంత్రానికి నిన్న భజన చేయడానికి మొన్న సాయంత్రమే మా ఇంట్లోకి స్వామివారి ఫోటో స్పీకర్ అవి ఇంట్లోకి రాగానే స్వామివారు ఆ పెద్ద ఫోటో అలా మా ఇంట్లోకి రాగానే ఇంత గొప్పగా నన్ను ఈరోజు మా ఇంట్లోకి నేను ఆహ్వానించిన, మీరు నా ఇంట్లోకి వచ్చారా, అసలు నా గుమ్మం దాటిన నాకు ఏమున్నాయో తీర్చడానికి వచ్చారా అన్నట్టు అనిపించింది అనమాట. నాకు చూడగానే ఎంత అంటే ఒక్కసారిగా ఎంతో ఆనందంతో నా లోపల నాకే కన్నీళ్ళు వచ్చేసినాయి అనమాట. ఎన్నో రోజుల నుంచి నేను ఏం కోల్పోయినా తెలియదు. నాకు ఏదో చేయడం కోసం నా ఇంట్లోకి ఈరోజు నేను ఆహ్వానించినట్టుగానే ఆయన నా ఇంట్లోకి ఆయన చూసుకొని వచ్చినట్టుగానే నాకు ఆ స్వామివారి అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా అంటే చాలా ఆనందం అనమాట. ఇంకా తర్వాత నిన్న అందరు వచ్చి అసలు అన్ఎక్స్పెక్టెడ్గా ఒక్కరొక్కరు అందరు వచ్చేసి వాళ్ళు ఒక ఋషుల్లాగా అందరు మా ఇంట్లో వచ్చి కూర్చొని అంతా చేస్తుంటే నా లోపల ఎంత అంటే ఆ ఎనర్జీ చెప్పలేను. చాలా ఎనర్జీ అంటే మా ఇల్లే నిండిపోయింది ఆ ఎనర్జీతో, నా సాయి భజనలతో అన్నంత ఫీలింగ్ నాకు వచ్చేసింది అనమాట. శ్రీ సాయి మీకు అందరికీ నాకు అవకాశం పాదపద్మాలకు నమస్కరిస్తూ నాతోటి సాయి భక్తులందరికీ నమస్కారాలు తెలియజేస్తాను. నేను ముందు నుంచి కూడా బాబాకు కనెక్ట్ అయి ఉండండి, మళ్ళీ రెండోసారి కనెక్ట్ కావడం అనేది చాలా అద్భుతంగా జరిగింది. మా ఇంటి పక్కన గుడి ఉంటుంది, మా ఇల్లు భగీరథ కాలనీలో ఉంటుంది. అయితే సాటర్డే రోజు బాబుని బలవంతంగా భజనకి వెళ్ళునానా భజనకి వెళ్ళు అని చెప్పేసి చెప్పడం వల్ల బాబు వెళ్ళిన తర్వాత రేపు సండే రోజు ఇక్కడ భజన ఉంటుందంట డాడీ, మనం వెళ్దాము 5:30కి కంపల్సరీగా అంటని చెప్పేసి చెప్పాడు. చెప్పిన తర్వాత నేను సరే మంచిదన్నా పోదామండి అని చెప్పేసి మార్నింగ్ రెడీ అయిపోయినాం. ఆ తర్వాత మళ్ళీ బాబాకు కనెక్ట్ కావడం అనేది భజన ద్వారా సాగింది. నేను ఇంతకుముందు కూడా భక్తి మార్గంలో, జ్ఞాన మార్గంలో, ధ్యాన మార్గంలో ఉన్నప్పుడు కూడా బాబాని నాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాడు. నాకు నాపై సదా బాబా కృప ఉందని నేను దృఢంగా విశ్వసిస్తాను. ఈ అవకాశం ఇచ్చిన బాబా గారికి మరియు నాతోటి సాయి బంధువులందరికీ నమస్కారాలు తెలియజేస్తాను. తల గురించి నమస్కరిస్తాను. నేను ఎక్కువగా మీ టైం తీసుకున్నాను. నాకు గుర్తుపాటు చిన్న అనుభవం మాత్రమే చెప్పి ముగిస్తాను. ఓకే, నేను ఇక్కడ ధ్యాన మండలి అనే సంస్థ ఒక యోగా క్లాసెస్ నిర్వహిస్తుంటే నేను వెళ్ళాను. అప్పుడు నాకు ఏమీ తెలియదు. అసలు దేవుడు అంటేనే సరే నేను ఎట్లా ఉండేవాడిని అంటే ఒక కమ్యూనిస్టుగా ఉండేవాడిని, ఒక రాడికల్గా ఉండేవాడిని. అలాంటి వ్యక్తిని నేను వైట్ డ్రెస్ వేసుకునేసరికి మొత్తం మహబూబ్ నగరే ఉండలేదు. ఎందుకు అంటే నేను ఆ సంస్థలో ఉండి టీటీసీ చేయడానికి పుట్టపర్తి వెళ్ళాను. ఆ రోజు నాది అన్నం వండే డ్యూటీ.
సాంబార్ చేయాలంటే సొరకాయ తీరాలి. నేను అది గీరుతూ ఉన్నాను. స్వామివారు బెంగళూరు నుంచి వస్తున్నారని చెప్పి 5 కిలోమీటర్లు లైన్లు ఉన్నాయి ఆ పక్క ఈ పక్క. అంతా వైట్ డ్రెస్ వేసుకొని మాలలు చెప్తూ ఉన్నాను. నేను ఒక్కరిని మాత్రమే డిఫరెంట్ బనియన్ అయిన తర్వాత ట్రౌజర్ మీద ఉన్నాను. అదే అంటారు కదా, నేను ఏం చేసిన చరిత్ర అవుతుంది. అదే అయింది. స్వామీజీ నాకు వాళ్ళ దీంట్లో మన కళాశాలలో బాధ్యత గురించి మాట్లాడుతుంటే వచ్చిండు. వెనక నుంచి విన్నాను, ఇదంతా ఏడు నేర్చుకున్నావు అంటే పలానా జాగ్రత్తలు నేర్చుకున్నాను అంటే ఏమీ అనలేదు. అలాగే కూర్చున్నాడు. మంచిగా చెప్తున్నావు చెప్పు అన్నాడు. కానీ ఒకటి మాత్రం నిజం, నీవు కూర్చున్నా లేచినా ఒంటోలకు పోయినా నా పేరే తలుస్తున్నావు. నాకు అసలు తెలియదు స్వామి. అందరూ లైన్ నిలబడ్డారు, నేను లైన్ నిలబడ్డాను. వచ్చారు, మీరు వచ్చారు. కారు పైకి 100 కిలోమీటర్ స్పీడ్తో నా కాలం ముందర ఆగుతుందని నాకేం తెలుసు. ఆగింది. ముందరకు పోయిన కారు వెనక్కి తీసుకొచ్చి ఇలా అన్నాడు స్వామి. డ్రైవర్ మిగతా వాళ్ళంతా ఉండి కొద్దిగా సీరియస్గా అవ్వడానికి అంటే స్వామీజీ ఏమనలేదు, అలాంటివి ఏం లేదు, అబ్బాయిని మందిరానికి రమ్మను. నేను అలాగే అది చేసి నా పెద్ద గురుజీ కూడా నా మీద ఈర్ష్యపడినంత ప్రేమ స్వామీజీసే నేను పొందాను. అసలు నేను యోగాలకి ఎందుకు వచ్చావు అన్నాడు. నాకు పెళ్లి కావటం లేదండి, అందుకే నేను యోగాలో. రియల్ ఫ్యాక్ట్. నా వయసు 38 సంవత్సరాలు. నేను పెళ్లి చూపులకు వస్తే చూపించే అమ్మాయిలు 7th క్లాస్ 8th క్లాస్. రేపు మాట్లాడడానికి రా అంటే నేను పోయేసరికి అది క్యాన్సర్. ఇంక ఎక్కడ ఏం చేయాలన్న తోచక నేను ఆ యోగాలో పోయి ఆడ స్వామీజీని కలిసిండు. స్వామీజీ నన్ను కలవడం, ఆయన మందిరంలోకి తీసుకోవడం, నాకు ప్రసాదంగా అందరికీ ఒకే మామిడి పండు 2 మామిడి పండ్లు దొరుకుతాయి. నాకు మాత్రం 5 మామిడి పళ్ళు దొరుకుతాయి. 5 మామిడి పళ్ళతో పాటు ఒక 8 మంది పేర్లను సూచించమన్నారు. మీ సంస్థలో పనిచేసే వాళ్ళని, నీకు సన్నిహితంగా ఉండే అమ్మాయిని 5 మంది పేర్లు సూచించమన్నారు. సరే అని చెప్పి 5 మందిని చూపించారు. దాంట్లో నా భార్య గాయత్రి లేవు. ఈ అమ్మాయిని చూపించాడు. చూపించి స్వామీజీ ఈమె చిన్నగా ఉన్నది, నాకేమో 38 సంవత్సరాలు, కానీ ఇప్పుడే 10th పాస్ అయ్యి వచ్చింది. నేను ఎలా పెళ్లి చేసుకోవాలి, చంపలేసుకొని తిరగాలా అన్నాడు. స్వామీజీని ఎదురు ప్రశ్న వేశాడు. ఎందుకంటే అంత మందులు ఒక 4-5 సార్లు వెళ్ళాను మందిరం కాడికి. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోలేదు, గేట్ నుంచి బయటికి వచ్చాను. అది తిట్టుకుంటాను. ఆ తర్వాత ఆయన మందిరంలోకి పోయిన తర్వాత ఆయన చెప్తాడు, అలా కూర్చున్న తర్వాత నీళ్ళు చెప్పి తాగిన, అన్నీ చెప్పిన, నేను ఏమీ అనకుండా 1 నెలలో అమ్మాయితో పెళ్ళి అయిపోతాను. నేనేం మాట్లాడాలి, నేను ఆ అమ్మాయిని చేసుకుంటే ఏ ఇట్లా పోవాలి స్వామి. అగాధం, నేను దిగలేని పరిస్థితి. ఇక్కడ కూర్చుంటేనే లేవలేను, అంత ఎత్తు నుంచి నేను ఎప్పుడు దిగాలి, ఇది ఎక్కడ సాధ్యం గురించి అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ధారాళకంగా ఎట్లా వస్తుందంటే మాతాజీలు గురుజీలు అని అమ్మ నాన్న నడవలేదు. పూజ పెట్టించేంత వరకు కూడా ఆమెకు సతాయిస్తూనే ఆమె రోజు నాకున్నాను. ఏది ఏమైనా కానీ 4-5 వేలు ఖర్చు అవ్వచ్చు, భజన పెడదాం పట్టుకున్నాను. మా ఇద్దరి ఆచారం ప్రకారం ఏంటి అంటే అది వినాయక చవితి కానీ మూగ పండుగ కానీ మూగ పండుగ కానీ మన ఇంటి నుంచి ప్రసాదం అందరికీ ముట్టాలి. ఇదే మా అంతకు నుంచి వేరే ఏం ఆశించలేదు. వినాయకుడిని పూజించినా, ఇంకెవరిని పూజించినా, సాయిని పూజించినా నాకు ఏమి కావాలని కోరను. నా లక్ష్యం చేరుకోవడానికి నీ ప్రేమ నాకు కావాలి అని. నాకు ప్రత్యేకంగా నీవు దర్శనం ఇవ్వద్దు, ఇంకోటి చేయదు. మన లక్ష్యం చేరాలంటే ప్రేమ మార్గంలోనే మనం బయలుదేరాలి. అదే మార్గమే సూచించాడు, అదే మార్గం నుంచే పోతున్నాడు. అది లేదా ఇలాంటి ప్రేమ ఉన్న వాళ్ళు పుట్టాలి రా ఈ ప్రపంచంలో. ఇది నాకు చిన్నప్పటి, ఇది నాకు ఇచ్చిన సమయం నేను సద్వినియోగపరుచుకున్నా అని సెలవు. అందరికీ ఈనాటి సాయంకాల సందర్భంలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రజా కార్యక్రమాన్ని ముందుగా సాయి పద్మనాభ నమస్కారాలు. ఈ నెల 18 తారీఖు రోజు బుధవారం రోజు ఇంట్లో భజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం అంటే మాకు సాయి నుంచి శివశరణ భవాలు మంజుల మేడం గారి నుంచి మా
మేడం నాతో అనడం, నేను సరే అనడం, ఎంత ఇట్లా అంతే. కానీ ఏది మనం అనుకోని చేస్తుందనేది కాదు. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం ఈ విధంగా హాజరు కావడం మాకు చాలా సంతోషం. ఈ సాయి కుటుంబంలో మేము ఒక సాయి కుటుంబ సభ్యులుగా చేర్చినందుకు ఇదంతా ఆ స్వామి చేసింది. మేము ఎప్పుడు భజన ఏర్పాటు చేసుకోవాలి, భజన అనేది దుఃఖ తెలియదు. అనుకోకుండా మేడం మా ఇంటికి రావడం, ఆ మేడం మా బాబుకు చదువు నేర్పింది. ఇన్ని సంవత్సరాల నుంచి మాకు బాగా పరిచయం. ఆ సాయి రావడం అని అంటాం, ఆ భగవంతుడే మా ఇంటికి వచ్చి అది మన ఇంట్లో ఏదైనా కార్యక్రమం చేయాలంటే ఆహ్వాన పత్రిక అందరికి చెప్పి నెల రోజుల నుంచి చెప్తే కూడా అందరూ హాజరుగారు. కానీ మా నుంచి ఎలాంటి ఆహ్వానం లేదు, ఎవరు అని తెలియదు, ఏమీ లేదు. మొత్తం ఆ సాయి వచ్చినట్లు. నేను ఆఫీస్లో ఉండి బాగా ఒక పనిలో నా ఒత్తిడితో మా ఇంటి నుంచి ఫోన్ రావడం, టైం అవుతుంది టైం అంటే నేను ఆ సమయం చూసుకుంటున్నా కానీ అక్కడ వదలడం లేదు. అది సాయి వదిలించిండు. ఆ మేడం ఇంటికి రావడం, సార్ రావడం, వాళ్ళే ఏర్పాటు చేసిందంటే సాయి వచ్చి మా ఇంట్లో ఈ కార్యక్రమం అంతా ఏర్పాటు చేసిండు. నేనే ఒక ఆహ్వానితులాగా వచ్చిన సార్ నిజంగా ఏదో ఇక్కడ మిరాకిల్ కాదు, నేనే అనుకుంటుంది. నా 30 సంవత్సరాల తర్వాత నేను మా ఇంట్లో ఏదైనా పని ఉంటే మేడం నువ్వు వస్తావా రావా, మన టైం కూడా రాకుంటే మనం చేసి అదంటే చూద్దాం నేర్పని అవుతుంది, ఆ దేవుడు చూస్తాడని అనుకుంటుంది. కానీ లాస్ట్ వరకు హాజరవుతుంది. కానీ నిన్న కార్యక్రమం మన కార్యక్రమం ఉంటుంది అనేది అసలు నేను మా ఇంటికి ఇంతమంది వస్తారని కూడా నేను అనుకోలేదు. 20 మంది వస్తారు, ఒక 20 చైర్స్ చెప్పిందంటే నేను 20 చైర్స్ చెప్పినా. నేను ఏంటంటే అవతలేదు ఇంటే చెప్పినా అంతే. కానీ 60 మంది రావడం, అసలు మా ఇల్లు చిన్నప్పుడు సాయి అంతమంది తీసుకురావడం నాకు చాలా ఆనందం అనిపించింది. అసలు మిగతా కార్యక్రమం ఇప్పుడు ఏదైనా కానీ ఇప్పటి వరకు మేము ఇంటికి అంటే ఒక 10 నుంచి ఇంటికి నేను మేడం గారు వెళ్తున్నాం, సారు మేడం వస్తున్నారు, మేము ఇంకా లేట్ అవుతామేమో అంటున్నాం. కానీ మేము కరెక్ట్ 6 కూర్చున్నాం సార్ మన వెనక. అప్పుడు ఓపెన్ స్టార్ట్ అవుతుంది మన కార్యక్రమం. అసలు ఎట్లా టైం సెట్ అయింది ఏంటి అనేది అనుకోకుండా జరుగుతుంది సార్. సార్ ఎనీ చాలా సంతోషం సార్. మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇంతకుముందు మాట్లాడిన రాయల్ గౌడ్ సార్ కూడా నేను ఆ సారింట్లో భజన కార్యక్రమం పెట్టుకు హాజరు కావాలని రావడం జరిగింది. కానీ అంతటితో అయిపోయినట్టు చేసింది. కాబట్టి మీ అందరికీ నాకు ధన్యవాదాలు సార్. గుర్తు పెట్టుకొని ఫోన్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. రాత్రంతా ఆలోచన చేసిన దేవుడే నన్ను గుర్తించింది. ఇక్కడ ఫస్ట్ టైం నేను రావడం, భజన చేసినప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది. ఆ రోజు మా పెద్దపాప బర్త్డే మార్చి 29. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది తెలుసు, కానీ నేను ఎప్పుడు ఇక్కడ రాలేదు. 12 years బ్యాక్ సాయిబాబా బర్త్డే పుట్టపర్తి వెళ్ళినా, కానీ ఇక్కడ రాలేదు. ఫస్ట్ టైము గుడి దగ్గర మీరు భోజనాలు ఏర్పాటు చేసినప్పుడు అప్పుడప్పుడు వస్తుంటా. టెంపుల్ దగ్గర నేను కూడా ఏదో ఒకటి చేయాలని అనుకుంటాను. మీరు టీమ్స్ పెడుతున్నారు కదా సార్ శివభక్తులు, కానీ నాకు టైం సహకరిస్తలేదు. కంపల్సరీ ఇంకో 1 year లోపల నేను ఏదో ఒకటి చేస్తాను అక్కడ. నాకు చాలా మంచిగా అనిపించింది మీరు అందరూ వచ్చి చేసినందుకు. నాకు వద్దని మస్తు ఫోన్ చేస్తుంటారు రమ్మనిగా, నాకు ఫీల్ అయిపోలేదు. అంటే ఇంట్లో అన్నీ నేనే చూసుకోవాలి. 1 year టైం సార్, తర్వాత కంపల్సరీ వస్తాను. ఇక్కడ ఉన్న అందరూ సాయి భక్తులందరికీ నమస్కారం. సాయి భక్తులు భక్తులారా, మీకు అందరికీ ఆ సాయిబాబా శతకోటి వందనాలు సమర్పిస్తున్నాను. మా ఇంట్లో భజన మార్చి 5 తారీఖు నాడు పెట్టింది. మా సోదరుడు మనవరు ఆయన ప్రోత్సాహంతో చేసిన ఆ భజన అతి బ్రహ్మాండంగా జరిగినది. ఇప్పుడు అంటున్నారు వీళ్ళందరూ మనకు సాయిబాబా ఇస్తాడు కాదు, మాధవ సేవని మానవ సేవని మాధవ సేవ. మనము అబద్ధములు ఆడకూడదు, ఒకరిని కించపరచరాదు, ఒకరికి మోసం చేయరాదు. ఇవన్నీ మనం చేసిన పాపాలు. ఇవన్నీ మేము పక్కనే బుద్ధారం విలేజ్ మాది. 65-70 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము కార్తీక మాసం 7 రోజులు చేస్తాము. ప్రతిరోజు భజన కార్యక్రమం, మాఘ మాసంలో భజన కార్యక్రమం. మా మండలంలో మా విలేజ్ ఫస్ట్ భజన. అది గురించి కార్తీక మాసం మా ఇంట్లో కూడా చేసుకుంటాము. ప్రతి ఎవరి ఇంట్లో గుళ్ళ దేవాలయంలో కీర్తనలు అంటాము, ఆఫ్ చేసి రాకపోయిద్దామని చెప్పి వేరే వాళ్ళ ఇంటికి పోయి భజన చేస్తాం. ఈ విధంగా కార్యక్రమం చేస్తూ ఆ భగవంతుని కృపలో పాటలు అవుతున్నాము. మనకు
భగవంతుడు ఇస్తున్నాడు. మనం చేసే చేష్టలను బట్టి గుణాలను పట్టి ఇస్తుంటాడు అన్నమాట. మనమేమో మంచిగా ఉంటాం అనుకుంటాం కానీ మనకు మోసం చేస్తాము, ఓన్ 10 రూపాయలు కూడా వేస్తామంటే అది పద్ధతి కాదు. అది ఇట్లా ఈ విధంగా ఇవన్నీ అలవర్చుకున్నారు మనమందరం. ఎవరైనా చేస్తుంటే కూడా స్వామి ఇది పద్ధతి కాదు, చేయకు, నీ ఇష్టం లేకపోతే ఇయ్యకు. భగవంతుడు ఏమన్నా డబ్బులు ఏమన్నా ఉంటే అవి తీసుకో. ఇక్కడ ఉంటాయని ఉదాహరణ ఆడ కార్యక్రమం జరిపిస్తున్న కానీ మా పెద్దలే కానీ ఆ భజన ప్రోగ్రాం పోయినప్పుడే కానీ వాళ్ళందరూ ఈ విధంగా చెప్పినందుకు తెలిసో తెలియకుండా ఏమన్నా తప్పులు మాట్లాడితే మీరందరూ నన్ను క్షమించాలని కోరుకుంటూ ఈ ఉపన్యాసం కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాంజలి. ముందుగా అందరికీ ధన్యవాదాలు. ఎందుకు అంటే మా ఇంట్లో ఈ భజన విన సుఖశాంతి కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు ఎంతో ఆదరంగా వచ్చి అసలు చాలా మన సొంత ఇంట్లో అయితే ఎలా చేసుకుంటామో అలాగా మాకంటే ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి ఆ భజన అనేది విజయవంతంగా నిర్వహించుకోవడానికి చాలా సహాయ సహకారాలు అందించారు. అయితే అసలు ఈ భజన అనేది మేము ఎప్పుడు అనుకోలేదు. ఫస్ట్ టైం మంజుల మేడం, శివచన్నప్ప సార్ ఇద్దరు కలిసి ఖచ్చితంగా చేయాలి అంటే మేడం చేస్తాం మేడం అనుకుంటూ వస్తున్నా. కానీ ఒకరోజు ఖచ్చితంగా చేయాలి గాయత్రి, ఎగ్జామ్ రాస్తున్నాడు బాబు, మంచిగా అవుతుంది, నీకు ఇంట్లో మంచిగా అనిపిస్తుంది అని అన్నారు. సో ఖచ్చితంగా 8th రోజున మార్చ్ 8th రోజున కండక్ట్ చేస్తున్నాము. ఆ తర్వాత రోజు నుంచి కూడా మేము వెళ్ళే ప్రతి మార్గంలో మా వెన్నంటి సాయి ఉన్నాడు అని అనిపించింది మేడం. తర్వాత జరిగిన ప్రతి విషయం కూడా అది బాబు 10th రాయడం కానీ, తర్వాత పాలిటెక్నిక్ కోచింగ్ మన సత్యసాయి మందిరంలోనే చేశాడు సార్. మంచి ర్యాంకులకు అసలు రావడం కానీ అసలు చాలా ఆ సాయి ఆశీర్వాదం కాదు, సాయి మా వెంట మమ్మల్ని నడిపిస్తున్నాడు అని అనుకుంటున్నాము. ఇప్పుడనే కాదు, ఎప్పటి నుంచైనా కానీ మా ప్రతి సమస్యలో కూడా అప్పటి వరకు ఆ సమస్యని ఎలా దాటాలి అని అనుకుంటూ ఉండేవాళ్ళం. కానీ నెక్స్ట్ ఇంకా ఆ సమస్య దాటడానికి ఇంకా ఏం లేదు. when we have lost everything, then Sai used to show his miraculous. So నేను ఎప్పటికీ సాయి బాబాని మర్చిపోలేను, స్మరిస్తూనే ఉంటాను. ఎప్పటికీ కూడా సాయి నా వెంటే ఉంటాడు అని నమ్ముతూ. ధన్యవాదాలు. రెడ్డి కాలనీ ఉంటాము. మా నరసింహారెడ్డి సార్ చాలా ప్రోత్సాహంతో మేము కూడా మా ఇంట్లో భజన జరిపించినాము. ఇక్కడ సార్ వాళ్ళు సాయి భక్తులు కూడా అందరు వచ్చారు. వాళ్ళు భజన చేస్తుంటే ఒక మంచి దృక్పథము, ఒక మంచి సద్భావన, ధర్మ రక్షకి అనేది పూర్తిగా అవగాహన చేసుకున్నాం. మేము మా సభ్యులు ఎంతో బంధువులు వచ్చి అందరికీ తీసుకున్నారు. ఇంకా నేను తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఫస్ట్ టైంగా చేశాను భజన. ఈ విధంగా జరుగుతుంది కార్యక్రమం అనేది. ఈరోజే 30 ఏళ్ళు అయింది మా అమ్మకి వచ్చినట్టు సాయంత్రం ఈరోజే వచ్చాను నేను మందిరంలో. అది సార్ మొదటి 3 రోజుల నుంచి ఫోన్ చేస్తూ ఉన్నాడు. వాళ్ళ సాయి ద్వారానే వాళ్ళు పిలిచారని అంత సత్వంతో ఈరోజు వచ్చాము. ఇంకా మంచి జరగాలని నాకు ఉండే హ్యాబిట్ తత్వం ఏంటంటే, ఎవరికైనా ఆపద అంటే మొదటిగా పోయి మాట్లాడేస్తున్నాము అలాంటిది. దానివల్ల మనకి ఇబ్బందులు వస్తుంటాయి. సరే, ఆయన కూడా ఫేస్ చేయాలనేది ఒక ధైర్యం, ఆ సంకల్పం సాయి దానంతర్. అందుకే మా అబ్బాయి కూడా సాయి తిలక్ అని పేరు పెట్టున్నాం. ఎప్పుడూ సాయి అని పలవరిస్తూనే ఉంటాము. అతను చేసే చేష్టలు చిన్నతనంలో ఈ విధంగా చేస్తారేమో, మరి పెద్ద అయినాక అన్నీ మనకి ఇస్తారేమో అని అనుకుంటుంటాను. కానీ నన్ను గుర్తించారు, మా శ్రీమతి కూడా వచ్చారు ఇక్కడ. చూస్తే నేను చెప్పేది నిఖాచిగా ఉంటుంది. కొద్దిగా గ్రహించుకొని ఉంటే ఆ కుటుంబంలో సుఖ సంతోషాలు సాయి ద్వారా అన్నీ అనుగ్రహించాలని, ఇంకా ముందు కార్యక్రమంలో ముందు ఉండాలని కోరుకుంటూ తెలియజేస్తారు. అందరికీ సాయి రామ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ నా నమస్కారం. అంటే యాక్చువల్గా నా పేరు గీత.
అంటే నాకు చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ టెంపుల్స్కి అట్లా పిలుచుకోవడము, భజనలు చేయించడము, అంటే ఎక్కడైనా హరికథ అట్లా వెళ్తుంటే వెళ్ళి కూర్చోవడం, శ్రద్ధ భక్తి, దేవుళ్ళు గుళ్ళు తిరగడం నాకు చాలా ఇష్టం అన్నమాట. అయినా కూడా నాకేదో లోటు అన్నట్టు ఉండేది, డిసాటిస్ఫాక్షన్ అనమాట. బట్ నాకు ఈ ఇక్కడ స్థాయి భజనలు వచ్చినప్పటి నుంచి ఆ లోటు తీరిపోయింది అనమాట. నిజంగానే మీరు నమ్మరు, నేను నైట్ ఇంతకుముందు యూట్యూబ్లో అన్ని వీడియో క్లిప్పింగ్స్ చూసుకుంటూ ఉండేదాన్ని అనమాట. ఈ మధ్య నాకు సాయి భజనాస్ కొన్ని సాంగ్స్ భజన సాంగ్స్ వింటేనే నాకు నిద్ర వస్తుంది. అట్లా ఎప్పుడో మా సార్ బంద్ చేశాను అనమాట, నేను పడుతున్నాను అట్లా, అది అలవాటు అయిపోయింది. ఈ మధ్య నేను లాస్ట్ 2 months బ్యాక్ మేడం శ్రీనివాసులు సార్ మా ఫ్రెండ్ అని పిలుచుకొచ్చారు. ఇట్లా భజన పెట్టుకుంటున్నారు అంటే ఆ సార్తోనే మాట్లాడాను. భజన ఇట్లా పెట్టుకుంటాను, అది మంచి కార్యక్రమం కదా. నాకు ఈ సత్యసాయి కంటే ముందు షిరిడి సాయి భజనలు ఇంట్లో చేస్తారు, అట్లా చేసుకుంటే మంచిది అని ఎవరో చెప్తారనమాట. ఒకసారి షిరిడి సాయి భజన అనుకున్నా నేను, బట్ అదే శ్రీనివాస సార్ వచ్చి ఇట్లా పెట్టుకుందామమ్మా బాగుంటుంది ఇంట్లో. సర్లే సార్ ఇది మా సొంత ఇల్లు కాదు సార్ అంటే కూడా, లేదమ్మా ఏదైనా పర్లేదు చేస్తే మంచిది, ఒకసారి మీ ఇంట్లో భజన పెట్టుకోండి. సర్లే సార్ అని పెట్టుకున్నాను. తర్వాత వాళ్ళ మిసెస్ పద్మ గారికి చాలా థ్యాంక్స్, ఎందుకంటే నాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు ఆ రోజు. నాకు ఏం తెలియదు అసలు, నేను మాకున్నారే కొత్త 1 year అయింది వచ్చి. మేము కర్నూలులో ఉన్నాం అనమాట. నాకు ఎవరు తెలియదు, మా ఓనర్ తప్ప నాకు ఎవరు తెలియదు అనమాట. తన పద్మ గారు ఫోన్లో మాట్లాడి మీరు పూజ పెట్టుకోండి, నేను 5 o'clockకి వస్తాను, మీరు ఏం టెన్షన్ పెట్టుకోవద్దండి అని నాకు ధైర్యం చెప్పాను. అప్పటి నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నాను అనమాట. నేనే లేట్గా అంటే 6 వల్ల వచ్చేసరికి అంత ఇల్లంతా అసలు తనే ఫోటో పెట్టారు, తనే దీపారాధన చేసినారు. నేను రెడీ అయ్యి వచ్చేసరికి అంతా రెడీ అయిపోయినారు. నేను షాక్ అనమాట. తర్వాత మా ఇంట్లో ఇంతమంది, మా తాపట్లేదు అప్పుడు వైట్ డ్రెస్, ఆయన కూడా తీసుకోలేదు. చాలా మంది వైట్ డ్రెస్ వేసుకొని ఇంత పీస్ఫుల్గా లేడీస్ అందరూ భక్తులు, ఇంత మా కాలు ఒకటి పెద్ద ఉందన్నమాట. మంచిగా బాగా చేసినారు అందరూ. ఒక 2 hours నాకు అసలు అది ఇల్లులాగా ఏమనిపించలేదు. ఒక పుట్టవర్తిలో ఒక భజన చేస్తున్నట్టు ఉందన్నమాట. నాకు అంత మిరాకిల్ అనమాట. నాకు అట్లా తెలిసిపోయింది. నేను పుట్టవర్తికి 2 times వెళ్ళాను, అంటే చాలాసార్లు వెళ్ళాను, బట్ 2 times స్వామి దర్శనం జరిగింది నాకు. ఒకసారి ఆరెంజ్ డ్రెస్లో, ఒకసారి వైట్ డ్రెస్. నేను అసలు మళ్ళీ దర్శనం అయిన తర్వాత కనీసం మధ్యలో నేను కర్నూలులో ఉన్నప్పుడు వెళ్ళలేదన్నమాట. అదేంటో నాకు అర్థం కాలేదు. అట్లా ఇక్కడికి వచ్చినాక సాయి భక్తులను చూసిన తర్వాత అది మళ్ళీ నాకు వచ్చినట్టు ఏదో నాకేదో వచ్చినట్టు అనిపించింది. చాలా థ్యాంక్స్ పద్మ శ్రీవాసు సార్, మాకు మంచి అవకాశం చూపించినారు. ఇంకోటి ఏమంటే నేను 2 months బ్యాక్ నేను తిరుపతి ఆ రోడ్ ఏదో ఫుల్ఫిల్ అయినట్టు అనిపించింది. అట్లా అంటే స్వామి భజన అంత పవర్ఫుల్, అదేదో పని నాకు అర్థం కాలేదు. నాకు అయితే చాలా ఇష్టం బండలు. ఇప్పుడు నేనే ఇంట్లో అన్ని పనులు చేసుకుంటున్నాను అన్నమాట. బండలు ఎన్ని సంవత్సరాలు సాగి పాటలు పెడతాను, స్వామి భజన పెడతాను, పనులు చేసుకుంటా ఉంటాను అనమాట. మా అమ్మ వందవేస్తుంది, నువ్వు ఎట్లా చేసుకుంటున్నావు, ఇన్ని సంవత్సరాలు లేకుండా ఇన్ని పనులు నువ్వే ఎందుకు చేసుకుంటున్నావు అంటే, ఏమమ్మా నాకు చేసినట్టే అనిపించడం లేదు. అది స్వామి భజన పాటలు పిలిచాను, అప్పుడు సామాన్లు కడగడం, వంట చేయడం, అది ఏదేదో జరిగిపోతుంది అనమాట. ఉన్నప్పుడు కాదు, వీలు చేసుకోండి రండి అని. ఈ రోజు వీలు చేసుకొని వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా శిరస్సు మంచి బాధ.
మీకు ఫోన్ చేసి విసిగించుతాం, మేము అందరం కూడా సర్వే చేసిన వాళ్ళు మేము అందరం కూడా చేసి మా ఒక్క ఉద్దేశం ఏంటిది, దీని ఎవరి ఉద్దేశం ఏంటిదంటే ఇది ప్రచారం కాదు, ప్రసారం మాత్రమే. భగవంతుని యొక్క ప్రేమాన్ని ప్రసారం చేయడం కోసమే చేస్తున్న కార్యక్రమం తప్ప ఇది ప్రచారం ఎంత మాత్రము కాదు. మిమ్మల్ని అందరినీ ఎందుకంటే మా గంటగారు ముందు చెప్పింది కదా, మేము అనుభవిస్తున్న ఆనందాన్ని ప్రేమను అందరికీ పంచాలి అనే ఉద్దేశం కొరకే మేము ఈ కార్యక్రమం చేసాం తప్ప ఇక్కడ మిమ్మల్ని అందరూ బలవంతంగా పిలిపించి ఏదో స్వామి యొక్క మహిమను చెప్పడము నమ్మండి అని భగవంతుడు ఏ రూపంలోకి వచ్చిన సర్వరూపధరం నామ సత్యం సర్వరామధరం శివం సచ్చిదానంద రూపం అద్వైతం సత్యం శివం సుందరం ఏ రూపంలో పిలిచినా భగవంతుడు తప్పకుండా పిలుస్తారు. మా భజనలు అన్ని వింటారు అయితే నిజమే ఉంటుంది. అవన్నీ కూడా చూడలేదు, గ్రంథాల ద్వారా నమ్మకం ద్వారానే మన యుగాలు గడుస్తూ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇక్కడ ఈ యుగం లోపల ఈ అవతారం మన కళ్ళ ముందే మన మధ్యనే మన జరుగుతున్న వ్యక్తులు ఇక్కడ చాలా మంది ఉన్నారు. వాళ్ళ అనుభూతులే ఇక్కడ ఇంతకుముందు గతం లోపల ఒక డాక్టర్ నిరంజన్ అనే డాక్టర్ ఉండేవాడు, ఇప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. ఆయన మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తుండేవాడు రెగ్యులర్గా ఆర్గనైజేషన్ నుంచి. అమితాపూర్లో మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తూ ప్రతి వారం అక్కడ ఒక స్కూల్లో మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తే చుట్టుముట్టు విలేజెస్ వచ్చేవారు. ఒక ఆమె తన దగ్గరికి ఆ సారు ఇంకో ఇద్దరు ముగ్గురు వెళ్ళేవారు. ఆయన తెల్లగా పొట్టు పెట్టుకొని ఉండేవాడు. ఆమె వచ్చిందట. ఒక రోజు వచ్చి ఇక్కడ నాకు డాక్టర్ గారిని చూపించుకోవాలంటే ఆ ఇద్దరు డాక్టర్లు ఉంటే చిట్టు రాసి ఆ రూమ్లో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన చూశాడు. చూసి ఈ డాక్టర్ గారు అక్కడ ఆయన బాబనాయన ఉంటాడు కూడా ఆయన కావాలి అన్నాడు. అంటే ఆమె తెలియదు ఊరా. సరే అని ఇక్కడికి వచ్చారు. ఆ డాక్టర్ని కలిసిన తర్వాత ఆమె వచ్చి ఏం చేసిందంటే ఆమెకు పాపం తెలియదు బ్రెస్ట్ క్యాన్సర్ సీరియస్ థర్డ్ స్టేజ్లో ఉంది, అడ్వాన్స్ స్టేజ్లో ఉంది. ఆమె ఒకసారి డాక్టర్ దగ్గరకు వచ్చి తను బ్లౌజ్ ఇప్పి చూపించడానికి ఆ డాక్టర్ గారు చెప్పిన వీడియో కూడా ఉంది మీకు. ఒకసారి ఇంత వాసన భరించలేకపోయాడు. చేస్తే ఆయన ఏం చేయాలో అర్థం కాలేదు. సార్ నీ చేతి మందు బాగుంటుందంట, నీవు మందు ఇస్తే తగ్గదంటే కాదమ్మా నేను ఇప్పుడు మెడిసిన్ రాసిస్తా, హైదరాబాద్ పెద్ద ఆసుపత్రికి పోవాలి, ఇది ఇక్కడ తక్కువ అయ్యేది కాదంటే లేదు లేదు నీవు ఇస్తే తక్కువ అవుతుందంట, నీవు ఇస్తే ఈ లేకపోతే నేను ఇట్లే ఉంటాను అన్నాను. ఏం చేయాలో అర్థం కాలేదు డాక్టర్ గారికి. ఒకసారి స్వామిని ప్రార్థన ఫోటో పెట్టుకొని ఇస్తున్నాడు, స్వామిని ప్రార్థన చేసుకున్నాడు. ఒక చిన్న ఫోటో ప్యాకెట్ క్యాలెండర్ ఇచ్చాడు, ఒక విభూతి పొట్లం ఇచ్చాడు. ఇచ్చి ఆమె చెప్పాడంట, ఏంటమ్మా నీ స్నానం చేసి విభూతి ఆ బ్రెస్ట్ పైన చల్లుకో, ఫోటో అక్కడ పెట్టు, దిగితా పట్టు వేసుకో అని ఇట్లా ప్రతిరోజు ఈ విభూతి ప్యాకెట్ అయిపోయేంత వరకు చేయమో తగ్గిపోతుంది అని ఆమె బయటికి వెళ్ళిపోయింది. ఆమె సంతోషంగా వెళ్ళిపోయింది. స్వామిని ప్రార్థన చేశాడట. ఏంటి అంటే నేను నీ విభూతి ఇచ్చాను, నీ ఫోటో ఇచ్చాను, ఆమె విగిత కట్టుకోమని చెప్పాను, ఆమె ఊపిరి ఆపుతావో నీ ఊపిరి ఆడకుండా ఆమె మనం బతికిస్తావో అని ఇష్టం అని మొక్కుతున్నాడట. నెల రోజుల తర్వాత మళ్ళీ ఆమె వెతుకుంటూ వచ్చేసింది. 2 స్వీట్ ప్యాకెట్లు తీసుకొని 2 దండలు తీసుకొని వచ్చి ఒకటి స్వామి ఫోటోకు ఒకటి ఆయనకు డాక్టర్ గారికి ఎన్నిక వచ్చాను. ఈయనకు డాక్టర్ గారు గుర్తుపెట్టలేదు ఆమె. ఆ రోజు జరిగిపోయింది అంతే యాదృచ్ఛికంగా. వచ్చిన తర్వాత చూస్తే ఆమె గాయం పూర్తిగా అయిపోయింది. 3rd స్టేజ్లో ఉన్న క్యాన్సర్ క్యూర్. కారణం ఏంటంటే ఆమెకు ఆ డాక్టర్ పైన ఉన్న విశ్వాసము, డాక్టర్ గారికి స్వామి పైన ఉన్న విశ్వాసం. మీరు ఆనందం చూసి మేము ఆనందపడాలి. పోయి పైసలు పెట్టి దొరికేది కాదు బయట ఆనందం, పైసలు పెట్టే దొరికేది కాదు శాంతి. మా లక్ష్మణ్ గారు కూడా సాయి సాయి నోరారా సాయి కలవరి మనసారా. కాబట్టి భగవంతుని నామం లోపల సర్వము ఉన్నారు. అయితే ఒకటి ఇన్ని కార్యక్రమాలు చేసినాము మనం బాబా, మేము కూడా బాబాని నమ్మేవాళ్ళం కాదు, తిట్టేవాళ్ళం. నా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఫోటో పెట్టి ఎందుకు పెట్టుకున్నారు ఆయన. అసలు దేవుడు అంటే లేదు, జ్ఞానం లేదు, ఏమి లేని ఒక ఇల్లిటరేట్. అంటే మేము చదువుకున్నాము కాబట్టి ఆధ్యాత్మికంలో మాత్రం ఒక ఓనమాలు కూడా మాకు తెలియవు. అది స్వామి యొక్క అనుగ్రహం మేరకే మనం ఆయన దగ్గరికి వస్తాము. కాబట్టి బాబా మనకందరికి తెలుసు, పుట్టపర్తి లోపల అవతారం ఇచ్చినారు. మనం అన్ని కూడా అన్ని అవతారాలు మనకు తెలియదు, కానీ మనం పూజిస్తున్నాం. బాబా వచ్చింది మిమ్మల్ని ఇన్ని భజనలు చేసి బాబా ఫోటో పెట్టుకొని ఆయన మేము పూజిస్తామని చెప్పడం. దేవుణ్ణి మనం నమ్మాలి. అసలు మన జీవితంలో దేవుణ్ణే మనము శాశ్వతంగా నిలుపుకొని మనం నిజమైన మార్గంలో, మన సోదరులు చాలా మంది చెప్పారు ధర్మ మార్గంలో, ఎవరికి చేటు చేయకుండా మంచి మార్గంలో. స్వామి అవతారం ఎత్తిన తర్వాత తల్లిదండ్రులను కూడా 14 స్వామి చదివింది 8వ తరగతి అండి, తెలుగులోనే 8th క్లాస్. బాగా గమనించాలి. మనకు బుక్కపట్నం వల్ల మనకు ఆ కుగ్రామం లోపల 8వ తరగతి తెలుగు మీడియం చదివిన
ఒక మామూలు ఒక మానవుడు అనుకుంటే ఈనాడు ప్రపంచ భాషల లోపల వారి భాషలో మాట్లాడుతున్నారు. వారి చైనా అనుకోండి, అమెరికా అనుకోండి, ఆస్ట్రేలియా అనుకోండి, మనం ఇండియాలో ఎన్ని భాషలు ఉంటే అన్ని భాషల్లో మాట్లాడగలుగుతుంటే ఇవ్వదు. స్వామి చెప్పాడు ఒక సందర్భంలో, అరే నేను ఏ ఇన్విటేషన్ ఇవ్వలేదు, 180 దేశాల నుంచి ఇక్కడ నా దగ్గరికి ఎందుకు వస్తున్నారు అంటే, ఏదో నాతో శక్తి లేకపోతే ఎందుకు వస్తారు ఇక్కడికి అని చెప్పి స్వామి తెలియజేయండి. కాలాతీతమైంది కాబట్టి ఇంకా మీకు ఎక్కువ సమయం తీసుకోకుండా స్వామి అవతార యొక్క వైభవాన్ని తెలియజేస్తూ ఒక పద్యం ఇస్తారు. అఖిల మానవులకు ఆనందమూర్తి రక్షించుతుండుటే దీక్షనాకు. బాగా దీనిలో అర్థం చేసుకోవాలండి. అఖిల మానవులకు ఆనందమూర్తి రక్షించుతుండుటే దీక్షనాకు. అఖిల మానవులకు అంటే 180 దేశాలందరూ కూడా రక్షించుతుండుటే దీక్షనాకు. పేద సాధలకైన పెనుబాధ తొలగించి లేమిని బాపుటే ప్రేమనాకు. పేద సాధలకైనా పెనుబాధ తొలగించి, ఎవరైనా పేదలు ఉన్నారంటే వాళ్ళు బాధలు ఉంటే వాటన్నింటినీ తొలగించి మనం లేనిది కూడా ఉంటాయి అంటే వీళ్ళకు లేదనేది లేకుండా చేసిందే నాకు ప్రేమ. వాళ్ళ పేదలు చూస్తే సత్యసాయి భక్తులు గ్రామ సేవ చేద్దామంటే 20-30 కార్లు వస్తాయి. ఎవరిచ్చారండి కార్లు? ఆయన నమ్ముకున్నాము. సైకిల్ లేని కార్ ఇచ్చినాడంటే మీకు ఏ స్థాయి తీసుకొచ్చాడు మీరు అర్థం చేసుకోండి. అంటే లేనిది బాగుంటాయి. మన కష్టాల లోపల ఏది ఇది నాకు కావాలని అడగడండి. మీకు నేను ఇస్తాను, నీకు కావాల్సిన ఇస్తా. ఎంతవరకు ఇస్తానంటే నాకు కావాల్సింది ఏదో అంతవరకు మీరు అడిగే. పేద సాధలకైన పెనుబాధ తొలగించి లేనిది బాపుటే ప్రేమ నాకు. సన్మార్గమును వీడి చెరియించు వారల పట్టి కాపాడుటే ఘనత నాకు. సన్మార్గమును వీడి మనం ఇప్పుడు మన ప్రపంచంలో సన్మార్గం ఉందండి. మనం నేనేమనుకుంటా అంటే డౌట్ మనకి, ఎందుకంటే మానవులకు ఫస్ట్ డౌట్. నేనేమనుకుంటా అంటే టెంకాయ కొట్టి నీళ్ళు వస్తే కాకుందేమో అనుకున్నాను. నేను కూర్చొని అప్పుడప్పుడే చిన్న భజన వాడేది. సరే ఆయన చూసి భజన చేస్తున్నా కానీ మళ్ళీ చూడండి, మళ్ళీ రావడం మొదలుపెట్టి టెంకాయ నీళ్ళు ఎంతసేపు వస్తాయండి? 1 నిమిషం వస్తుంది. గంటలోనే వస్తుందా? రాదు. చిట్లుతుందండి. ఇట్లా విభూతి అంటే ఎవరైనా అక్కిస్తారు ఏమనుకుంటాం? డౌట్ కదా, మనం పుట్టితే డౌట్ కదా. అంటే మనం ఎవరైనా మా ఇంట్లో విభూతి వచ్చిందంటే నువ్వు ఇక వంటపడమని. కానీ మన కళ్ళ ముందే హస్తం నుంచి అమృతం కారితే మేమందరం కూడా ఆ అమృతాన్ని తీసుకొని చేరిన మనము టెంకాయ ఉంటుంది కదా, దాంట్లో కలుపుకొని తాగడం జరిగింది. అంటే అప్పుడు నేను అనుకున్నాను, బాబా ఎక్కడ ఉన్నాడు మా ఏరియడానికి? ఆయన ఉండే పుట్టపట్టులో. మరి ఇది ఎట్లా సాధ్యం అంటే మనం అందరూ కూడా సన్మార్గంలో తీసుకొచ్చాడు. అది కోటీశ్వరుడా. చూడండి మనం ఎంతమంది, కోట్ల మంది అది భజన వినాశక శాస్త్రి ఇప్పుడు ఎక్కడో ఉండేవాళ్ళము, దేవుడు లాంటి లేని వాళ్ళము. ఈరోజు దేవుడే మా సర్వస్వం. ఒకటి చెప్తున్నానండి, ఈరోజు అనుభవం. ఎందుకంటే మీరు దైవ కృపకి వచ్చారు కాబట్టి భగవంతుని ఒక్కడిని పట్టుకుంటే మన ఇల్లు అయితే ముందుకడి. అయ్యో భగవంతుడు కష్టాలు రావాలనుకునే బిడ్డ, కష్టాలు వస్తాయి. అమ్మో పరీక్ష పెట్టారు. మరి పరీక్ష మీరు చదివినాక పరీక్ష పెట్టకపోతే ఇట్లా, కానీ పరీక్ష పాస్ అయిపోయి చేయించేది కూడా ఆయనమ్మా. ఇప్పుడు అన్నది లాస్ట్ మూమెంట్ వరకు నిజంగా నేను చెప్తున్నాను కదా. కష్టాన్ని ఎట్లా అంటే నీకు బరువు మోయనట్టుగా మోస్తుంటావు, కానీ కష్టం లేకుండా హరినామ స్మరణ ద్వారా పర్వతముల వంటి పాపములను కూడా కనిపేసే శక్తి భగవంతుడి యొక్క నామాన్ని ఉన్నది, భజనకు ఉన్నది. మీరు యజ్ఞయాగాలు చేసిన మనసు నిలవదు, పూజలు చేసిన నిలబడదు. మీరు భజన నియమనిష్టలతో నన్ను కొలుచువాడిని, నియమనిష్టలతో నన్ను కొలుచువాడిని వాడిని ఎల్లవేళ కాపాడు. నియమనిష్టలతో నేను చేసేది చేస్తా, నొక్కేది నొక్కుతా, మొక్కేది మొక్కుతా. ఇది అందరూ మహబూబ్నగర్లో ప్రతి ఒక్క డివైడ్ చేస్తాడు. ఆయన ఒక 50 ఏళ్ళు అయిపోతుంది, 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్నాడండి. యువకుల కన్నా ఫాస్ట్గా నడిచాడు. అంత ఆయన నిజంగా ఆయన డివోటీ మీకు ప్రత్యేకంగా డివోట్ చూపించారు. ఎప్పుడైనా చెప్తున్నా రోగం అంటలేదు. మా సోదరుడు ఉన్నాడు లక్ష్మణరావు గారు. అంటే మేము ఏ పరిస్థితుల్లో కూడా చెప్తాం, మేమందరం కూడా చాలా కష్టాలు. అయినా నేను చూశానంటే చాలా కష్టాలు పడ్డాడు, చాలా కష్టాలు. ఆయన కలనీళ్ళు వస్తాయి. ఆయన చెప్తుంటే ఈ రోజు వద్దు స్వామి, నాకు అన్ని ఇచ్చావు, నీవు నాకు కావాలి, ఏమి వద్దు ఆయన మాట నేను మాట్లాడి నేను ఆయనే మాట్లాడతాడు. ఎందుకంటే చివరికి కన్వీనర్ ఆయన బాధ్యత కూడా ఇచ్చారు. కాబట్టి ఇంకొకటి చెప్తానని చెప్పాను కదా, నేను కరోనా వచ్చిందండి. ఎంత ధన బలమున్నను, ఎంత దేహ బలమున్నను,
దైవ బలము లేనివాడు దాసుడై చెడును. బాగా దీనిలో పదాలు అర్థమైంది కదా. ఎంత ధన బలమున్నను, ఎంత దేహ బలమున్నను, ఎంత అధికార బలమున్నను, దైవ బలము లేనివాడు దాసుడై చెడును. కర్ణుడతడి వాడు కడపటికేమయ్యే, చెప్పరయ్య మీరే ఒప్పుకుందు, చెప్పరయ్య మీరే ఒప్పుకుందు. 1 month ఆక్సిజన్ ఉన్నాను. భగవంతుడా నీకు తప్ప ఇంకా నాకు ఎవరు లేరు. నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. ఎవరు? స్వామి. ఈరోజు జీవితం నీ జీవితం నీకు ఇచ్చావు స్వామి. ఈ జీవితం అంతా నీకు తప్ప అన్యులకు సమస్య లేదు, డబ్బు వాంఛ లేదు, అధికారం లేదు, ఏమి లేదు. నీ పాదం దగ్గర హాయిగా ఒక నేనుగా ఉంటే సార్ స్వామి. నేను మా జీవిత కోరిక మీరందరూ కూడా సత్యసాయి ఆ ఎక్కడ సర్వదేవతాధీశ్వర స్వరూపుడు నీకేమనుకుంటే అక్కడ మనం ఒకటి మనం విద్యార్థిగా ఉన్నంతలో నామస్మరణ భజన కట్టింది కాబట్టి నీ చేతనెత్తులో సేవ చేయాలి. ఎందుకంటే సేవ మీరు మాట్లాడండి అంటాడు కాబట్టి ఆయన పలుకులు ఏం పలుకుతాడు విని ఆరతి తర్వాత ప్రసాదాన్ని అందించి వెళ్ళవలసిందిగా కొంచెం మరొక్కసారి మీ కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో భజనకు ఇప్పుడు నేను రాలేదు. నాకు మాటలు రావు. అందరూ మాట్లాడుతుంటే విని ఆనందిస్తా. ఇప్పుడే హరి భజన వినాశక శాంతి భజనలు అయితే వస్తాయి. భజనలు ఎన్ని పడమన్నా పాడగలుగుతా. స్వామిని నమ్మిన వాళ్ళు ఎప్పుడు చెడిపోలేదు, చెడిపోరు. మరి నేను నా యొక్క హిస్టరీ ఏంటంటే నేను జీరో ఉంది, జీరో. నేను నా పక్కన హీరో ఒక్కడే, స్వామి ఒక్కడే. అన్నీ ఆయనే, నాకు సర్వం ఆయననే. ఆయన లేకపోతే నేను చేయను. ఇంకొక విషయం ముఖ్యంగా అందరితో కోరుకునేది, నగర సంకీర్తన చాలా ఇంపార్టెంట్. మొట్టమొదట మనకు ఈ యొక్క సంవత్సరంలో నగర సంకీర్తన అంటే చాలా పవర్ఫుల్. 21 సార్లు ఓంకారం సుప్రభాతం ఉంటుంది. ప్రతి ఒక్కరు బ్రహ్మముహూర్తంలో లేవండి, నగర సంకీర్తన చేయండి. చేస్తే మీరు వారానికి ఒక్క రోజైనా సరే, వారానికి ఒక్క రోజైనా నగర సంకీర్తన వస్తాయి. 5:15 నుంచి 6 గంటల వరకు నగర సంకీర్తన అయిపోతుంది. మళ్ళీ 6:30 వరకు మనం ఇంట్లో ఉండవచ్చు. మనకు పవర్ఫుల్ 21 సార్లు ఓంకారం, బ్రహ్మముహూర్తంలో ఓంకారం తెప్పించడం మనకు ఎంతో శక్తిని, భక్తిని, యుక్తిని ఇస్తుంది. కాబట్టి అందరూ కూడా నగర సంకీర్తనలో పాల్గొనండి, భజనలో పాల్గొనండి. భజనలు చేస్తే మనకు అన్నీ కలుగుతాయండి. ఏవి కావాలన్నా, ఏ కోరికలన్నా మనకు అన్నీ తీరుతాయి. కాబట్టి ఇవన్నీ మరి మీ అందరినీ నగర సంకీర్తనలో పాల్గొనాల్సిందిగా మరి కోరుతూ ముగిస్తున్నా. ఎక్కువ తీసుకోవాలి. హిస్టరీ చెప్పాలంటే పోతూనే ఉంటుంది. ఒక బుక్ అవుతుందండి మా యొక్క హిస్టరీ చెప్తే. ప్రతిరోజు ఒక మిరాకిలే మా జీవితం. నాకు కూడా కరోనా వచ్చింది. 3 రోజులు సేవ చేయండి, సేవ చేయాలి. కరోనాలో మేము నారాయణ సేవ చేశాం. నాకు హాస్పిటల్లోనే కరోనా తగిలింది. అయినా నేను భయపడలేదు. స్వామి మీ ఇష్టం, మీ దేహం మీది, మీ సేవలోనే మా యొక్క ఈ యొక్క దేహం సమాప్తమైతే అంతకంటే అదృష్టం మాకు ఏముండదు. పోయినా పర్వాలేదు స్వామి, యమధర్మరాజా స్వామి సాయిరామ్ మీరు తీసుకోపోయినా పర్వాలేదు అని నేను ఎన్నోసార్లు అనుకున్నా. 3 రోజుల్లో తగ్గిపోయింది. 1 పైసా కూడా ఖర్చు చేసుకోలేదు.
Thank you.